శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, నంద్యాలలో వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు మ్యామ్. అసలు ఇది ఏ కోణంలో చూడాలి? దీనికి ఏమన్నా పార్టీలకు అతీతంగా జరిగిందా? లేదా పార్టీల ప్రమేయంతోనే జరిగిందంటారా? పార్టీలకు అతీతంగా జరగలేదు. బయట పార్టీలు ఎవరు ఆ పని చేయలేదు. ఓకే. వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే చేశారనే విషయాన్ని వాళ్ళ ఆవిడైన బాలమ్మ గారే చెప్పడం జరిగింది. ఓకే. చాకలి జంబులయ్య ఓకే. అతను రాయితోటి ఆయన ముఖాన్ని పగలగొట్టారని. ఇది ఎక్కడంటే నంద్యాలలో శ్రీనివాస నగర్, శ్రీనివాస సెంటర్ అంటారు, అక్కడ జరిగింది. అయితే దీని మీద వాళ్ళ ఆవిడ బాలమ్మ మాట్లాడటం జరిగింది. ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చింది. ఉన్న శేషయ్య సహకారంతో నాకు ఉద్యోగం వచ్చింది, మేము వైసీపీ సానుభూతి పరులం అంటే మా ఆయనే చేశాడు అన్నట్టుగా ఆవిడ చెప్పారని తెలుస్తుంది. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే, ఒకటి వైసీపీ ఎందుకు చేసుకుంటుంది, రెండు వైసీపీ వాళ్ళ చేత ఎందుకు చేయించింది అంటే ఇక్కడ తెలివితేటలు ఉపయోగించలేదు. అంటే మీకు మెదడు మోకాల్లో ఉంటే ఇలా జరుగుతుంది కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, తెలివైన వాడైతే ఏం చేస్తాడు, కనీసం బయట నుంచి మనుషులను తెచ్చి పగలగొట్టించుకుంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి అంత తెలివితేటలు లేవా? ఇప్పుడు తన మనుషుల చేతే చేయించుకుని తన తండ్రి ముఖాన్నే పగలగొట్టించి, అంటే తండ్రి ఫోటో తీసిన ఘనుడు కదా, ఛానల్లో ఫోటో తీసేశాడు మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు. అంటే ఆయన అలాంటి వాటిలో సిద్ధహస్తుడు. తల్లిని బయటికి పంపించడంలో, తల్లిని గౌరవ అధ్యక్షురాలుగా తీయడంలో, అవసరానికి వాడుకుని అయిన వాళ్ళనే బయటికి పంపించడంలో. ఇప్పుడు మళ్ళా తండ్రి విగ్రహాన్ని ఎందుకు రాతితో కొట్టించాడు? దీనికి రీజన్ ఏంటంటే, లోకేష్ చెప్పాడు, వై నాట్ పులివెందుల అన్నాడు ఈసారి, కడప మందే అన్నాడు. సో బీటెక్ రవి వాళ్ళు రూట్ లెవెల్ నుంచి వర్క్ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి కూడా మొన్న భయపడ్డాడు కదా. సో ఇప్పుడు ఎలాగా స్థానిక ఎన్నికల్లో మనం పులివెందుల్లో కూడా నెగ్గకపోతే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్టే కదా. దానికి తెలివైన వాడు ఏం చేస్తాడు, వెళ్తాడు పులివెందులకి వెళ్ళి గడప గడపకి వెళ్ళి పలకరిస్తాడు. కానీ మనకి నామోషి కదా, నేను బై బర్త్ నేను గోల్డ్ స్పూన్తో పుట్టాను, నేను ప్యాలెస్ల్లోనే బతుకుతాను, కానీ నేను పేదల పక్షం అంటాను. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, లాస్ట్కి వాళ్ళనే ముంచు కదా. అంటే అది ఆయనకు అలవాటు. నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించడం అంటారు. అట్లా వాళ్ళ నోటితోటి హక్కును చేర్చుకుంటాడు, కానీ వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. సో ఇప్పుడు ఎందుకు, ఇంకా ఏముంది అస్త్రం? కడప అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఈవెన్ తెలుగుదేశం వాళ్ళకి కూడా గౌరవమే, ప్రతి వాళ్ళకి గౌరవం. కొన్ని చేశాడు, మంచి పనులు చేశారు చెప్పుకుంటారు. అందులో చంద్రబాబు నాయుడుకి ఆయన ఫ్రెండ్ కూడా. సో తండ్రి విగ్రహాన్నే పగలగొట్టిస్తే ఇంకంతకు మించి ఇంకేమైనా ఉంటుందా? దీన్ని తీసుకెళ్ళి తెలుగుదేశం మీద వేసేస్తే గొడవలు సృష్టించవచ్చు. ఇంతకంటే తెలివి తక్కువ ఆలోచన ఇంకోటి ఉంటుందా మీరు చెప్పండి నాకు. మనిషి ఎప్పుడూ కూడా మాటతో గెలవాలి, కత్తులతోటి రాళ్లతోటి యుద్ధాలు చేసే అవసరంలా. మీరు మనసు గెలవాలంటే, ప్రజల మనస్సు, మీరు వెళ్ళి ఆప్యాయంగా రెండు మాటలు మాట్లాడండి, మీ రాజన్న బిడ్డను అనండి, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ. మీకు చేత కావట్లా, మీకు రాజకీయం తెలియదు, మీకేం తెలుసు, అవినీతి తెలుసు, మీకేం తెలుసు, స్కాములు చేయడం తెలుసు, డబ్బులు దాచుకోవడం తెలుసు, షెల్ కంపెనీలు పెట్టించడం తెలుసు. అందుకని మనుషుల మనస్తత్వాలు చదివే నేర్పు ఓర్పు మీ దగ్గర లేవు. అందుకని ఈ విధానంలో వచ్చారు. ఎవరికి నష్టం ఇప్పుడు అంటే, వచ్చే 4 సీట్లు రావని వాళ్ళ కన్ఫర్మ్ అయింది. రెండోది, ఇప్పుడు ఇది ఒక అవకాశంగా తెలుగుదేశం తీసుకోవాలి. అంటే ఏ రకంగా వెంటనే వాళ్ళు స్పందించాలి, చంద్రబాబు నాయుడు స్పందించాలి, లోకేష్ స్పందించాలి, పవన్ కళ్యాణ్ స్పందించాలి. లోకేష్ ఆ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠించాలి. ఎవరి చేత? షర్మిలను పిలిపించి షర్మిల చేత చేయిస్తే అద్భుతంగా ఉంటుంది. ఒక కాంస్య విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టించి విదిన్ నో టైం, ఒక 4-5 డేస్లో, ఒక వారం రోజుల్లో చేయించగలిగితే తెలుగుదేశానికి ఎంతకంటే క్రెడిబిలిటీ అవసరం ఉంది. దీని మీద వాళ్ళు దృష్టి పెడితే బాగుంటుంది.
మనం మెత్తగా కొట్టడం అంటే అది. ఇక్కడ విగ్రహంతో కొట్టడం అంటారు.